మూమెంట్ చేసేటప్పుడు తన వాదం ఎలా ఉన్నా ఆంధ్రాను తిట్టినా ఆంధ్ర ప్రజలనో నాయకులను విమర్శించినా గుడ్డిగా సమర్థించేటోళ్ళం కంటే కూడా దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేసేటోళ్ళం. జాగో బాగో అన్న పొంటి కూర గోంగూర అన్న మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అట్లా ఉంది. రెండు కళ్ళ సిద్ధాంతం అనలేను కానీ సరే మేము తెలంగాణ జేఏసీలో ఉన్నా తనను సపోర్ట్ చేయలేక ఇబ్బందులు ఎదుర్కొనేది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వచ్చి తను అధికారంలోకి వచ్చినాక కూడా మేమేమి పాత మిత్రుడనో లేకపోతే పాత ఉద్యమ సహచరుడనో ఏ రోజు మేమేం బేర్ చేయాలి. బట్ తను పవర్లో ఉన్నప్పుడు చాలా చేయొచ్చు, చాలా తీవ్రంగా కూడా స్పందించవచ్చు కొందరు విషయంలో ఉన్నాం. నన్ను మాత్రం ఈ మురళీ ముదిరాజ్ కేసు ఉంది కదా, ఆత్మహత్య చేసుకున్నప్పుడు అప్పుడు అన్వాంటెడ్గా ఇమ్మీడియట్గా అప్పటి నుంచి అప్పుడే పోలీస్ స్టేషన్ తీసుకుపోయి జైల్లో. అసలు నాకు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్న, రోషయ్య గారు ఉన్న, రాజన్న అంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్న, ఎప్పుడైనా మా పట్ల మూమెంట్ అంటే ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుండే. ఓకే. సో తన పగ అప్పుడు తెలిసింది నాకు. ఒక 7 కేసెస్, దేశద్రోహము, ప్రభుత్వాస్తుల ధ్వంసము, ఏమేమో పెట్టారో పిచ్చోళ్ళారు, ఇదేందిరా. నేను ఒక మురళీ ముదిరాజ్ అనే తమ్ముడు శ్రీకాంతాచారి చనిపోయిన రోజు సూసైడ్ చేసుకున్నాడు. అది కొంత ఎందుకో కనెక్ట్ అయింది మూమెంట్. ఎంత కాంగ్రెస్లో ఉన్న నేను మూమెంట్ లీడర్, తర్వాత ఉస్మానియా పిహెచ్డి స్టూడెంట్ అప్పుడు కాబట్టి అందరూ పోవాల్సిన పరిస్థితి వచ్చిండే. కానీ ఇక మేము పోయిన కాంచి అక్కడి నుంచి సీరియస్గా చేసిండ్రు. బట్ ఏమైనా కూడా రాజకీయాలు ఇవన్నీ తప్పవు కదా. రాజకీయాల్లో ఇంకా అరెస్ట్లు అయితే 100. అంటే కరెక్టే, ఇవన్నీ ఉంటాయి, ప్రతి రాజకీయ పార్టీలో కూడా ఉంటాయి. కానీ పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకేమో మంచి పెద్దపీట వేస్తారు, పార్టీలో ఉన్న డౌన్ ట్రెండ్ నుంచి వచ్చిన కార్యకర్తలను ఏమో పట్టించుకోకుండా పార్టీని అట్లాగే వాళ్ళని అట్లాగే వదిలేస్తున్నారు. సరే ఎవరేమో కిషోర్ బాయ్, నేనైతే మీకు తెలుసు ఒక లెజెండరీ మూమెంట్ నుంచి అఫ్ కోర్స్ ఆన్ దట్ డే ఒక ఏమంటే ఛాంపియన్ టైప్ లీడర్షిప్ ఉండి నేను ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్త అయినా. బట్ ఐఎమ్ ప్రౌడ్. ఎందుకంటే నేను ఎంతో అంటే రాజకీయంగా ఎంతో కాంగ్రెస్ పార్టీతో నేర్చుకున్నా. అఫ్ కోర్స్ సమ్ టైమ్స్ అగ్రెసివ్, సమ్ టైమ్స్ కూల్, ఏది ఇది అని అది పక్కన పెడితే కాంగ్రెస్ కోణం నుంచి సమాజాన్ని అర్థం చేసుకోవడం నా వల్ల నాకు కాంగ్రెస్ వల్ల చాలా గొప్ప మేలు జరిగింది. 2 times కంటెస్ట్ చేసినాం, ఒకసారి ఓడిపోయినాం, ఒకసారి గెలిచి ఓడినాం, ఈసారి టికెట్ రాకున్నా గెలిచినంత వచ్చింది, క్రెడిబిలిటీ ఉంది. బట్ ఇప్పుడు కామన్ కార్యకర్త ఎట్లా ఉన్నాడో అట్లా ఉన్నా నేను. బట్ ఎంత ప్రౌడిష్గా ఉంటుంది అని అంటే ఒక పార్టీని పవర్లోకి తేవడానికి నాది కొంత శాతం ఉండడంతో పాటు పదవుల కోసమే కాకుండా పార్టీ కొరకు నిలబడే ఒక స్థిరమైన ఏమంటారు ఒక మిత్రుడు అనేది స్థితప్రజ్ఞత ఉన్న నాయకుడిగా అయిందనేది అది నేను దానికి ఒప్పుకోను. ఎందుకనంటే ఇప్పుడు ఇంటిమసీ దయాకర్ గారితో నాకున్న ఇంటిమసీ ఏంటంటే ఎప్పుడు ఏ టైంలో ఎలా మాట్లాడాలో దానికి తగ్గట్టుగా మాట్లాడే వ్యక్తిత్వం దయాకర్. పార్టీ ఎలా ఉన్నా ఏ పొజిషన్లో ఉన్నా కూడా ఎదుటి వాళ్ళని ధీటుగా ఎదుర్కోవాలన్న ఒకే ఒక్క ఇది కాంక్ష ఉంటుంది, ఒకే ఒక్క కాంక్ష ఉంటుంది. సో పగవాడ సినిమాలు వస్తున్నట్టు సామెత అంటా కాదు కానీ బట్ పార్టీని ఏ రకంగా ఎప్పుడు మనం అగ్రపదాన్ని నిలబెట్టాలన్న ఆలోచన అయితే ఉంటుంది. కానీ ఇక్కడ ఏమవుతుందనంటే సో అలాంటి వాళ్ళని ఎక్కడా కూడా పరిగణలోకి తీసుకొని పరిస్థితి ఇప్పటికీ కూడా అదే కదా. మ్యాక్సిమం ఒక 45 to 50% అకామిడేట్ అయ్యిండ్రు పార్టీ కొరకు సీరియస్గా పనిచేసేళ్ళు చాలా వరకు. అంటే క్షేత్రస్థాయి నుంచి చూస్తే ఏ లెవెల్లో వాళ్ళు అక్కడ ఫిలప్ కావాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు నేను మీకు రోజు మీడియాలో ఉంటా కాబట్టి నేనేం కాకపోవడం వల్ల నేనే పెద్ద ప్రశ్న అవుతున్నాను. అంతే కదా. దీనివల్ల ఏమవుతుంది, పార్టీకి ఒకంత ఇబ్బంది అవుతున్నది, నాయకులకు కూడా సమస్య అవుతున్నది. ఏకంగా మా ముఖ్యమంత్రి గారినే బహిరంగ సభల్లో జనం అడిగే దగ్గరికి వచ్చింది. సో అలాంటప్పుడు నా ప్రజెన్స్ లేకపోతే ఒక సమస్య అవుతున్నది. దయాకర్ అలిగిండని బ్రేకింగ్ వీళ్ళను డామినేట్ చేస్తాడన్న ఫీలింగ్ ఇంకొకటి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఏంటిది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసే రోజు నేను ఇక్కడ తుక్కుగూడలో చెన్నై మూవీ దాని ఇష్యూ కొరకు పోయినా, తమిళ్ వర్షన్. ఇమ్మీడియట్గా ఆ రోజు దీంట్లో పార్టిసిపేట్ చేసి మార్నింగ్ పోదాం అనుకున్నా, బట్ సంథింగ్ ఏదో అడ్వాన్స్గా రమ్మంటే పోయినా. ఆ రోజు మీటింగ్లో కనపడలే. ఇక బ్రేకింగ్ అలిగిన అద్దంకి ఠామ్ 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 నేను ఎక్కడ అలిగినా. సో అట్లా ఉంటుంది. ఒకవేళ మనం
ఉన్నామనుకో సమ్ టైమ్స్ ప్రజెన్స్ ఉన్నప్పుడు సిద్దిపేట లాగా అవుతున్నాయి. ఎస్ తర్వాత మీడియాలో కనపడుతున్నాం అనుకో, మీడియాలో వచ్చే ప్యానలిస్టులు అడుగుతున్నారు ఏకంగా మన మీలాంటి మోడరేటర్లు కూడా ఏంది నీ కథ ఏంది అనే కాడికి వచ్చింది. కనపడాలనా కనపడొద్దా, కనపడాలనా ఇది కొంత కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పుడు మనం కూడా ఎన్నో 20-25 డేస్ నుంచి నిరంతరాయంగా కలుద్దాం అని అనుకుంటే సరే అఫ్కోర్స్ సమ్ టైమ్స్ ఇంటి పనులు ఉన్నాయి, లేకపోతే మూవీ దానికి సంబంధించి కొన్ని ఉన్నాయి, అటు ఇటు ఢిల్లీకి కానీ కొన్నిసార్లు ముంబై ఇట్లా పోతున్నా. ఆ టైంలో మీకు టైం ఇవ్వలేకపోయింది. దీన్ని కూడా అన్న ఈ మధ్య మీడియాలో కనబడతాయి అంటే నేను పొద్దుగాలనే మన చాగంటి వారి లెక్క పొద్దుగాల వారి తర్వాత నేను వస్తేనే సాటిస్ఫై అయ్యేటట్టు సాయంత్రం వల్ల ఒక ఐడిషా రోజు మధ్యాహ్నం ఒక ఇంటర్వ్యూ ఉంటే అన్న ఓకే ఆన్లైన్లో ఉన్నాడు అని అనుకున్నాను, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు అని అనుకోవడానికి. కానీ అన్న ఒకటి విశ్వసనీయత నిజంగా నేను అన్నట్టుగా నైతికత అనేది పార్టీల్లో కొలవడుతుంది. దాన్ని మీరు సమర్థిస్తారా? నిజంగా దాన్ని ఉందని అనుకుంటున్నారా? ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఉందని అనుకుంటున్నారా? పక్క పార్టీలో నడుస్తుంది? నేనైతే కొంతమంది పార్టీలకు వచ్చిండ్రు, వాళ్ళు రావడం వల్ల ఒక ఊపు వచ్చింది. ఒక బిఫోర్ 1 year నుంచి తిట్టి నానా తిట్లు తిట్టి లైక్ అద్దంకి దాయకని కూడా తిట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు, దాంట్లో ఉంటారు. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తా, పొంగులేటి జూపల్లి గారు రావడం అనేది ఒక టర్న్. ఎస్ అట్లా ఏ ఏరియాలో ఆ ఏరియాలో చాలామంది రావడానికి మేము ప్రయత్నం చేసినాం, పార్టీ ప్రయత్నం చేసింది. కొన్ని చేరికలు అనివార్యం.